స్నేహం, త్యాగం, న్యాయం మధ్య జరిగిన అతి కఠినమైన పరీక్ష. గాఢమైన అర్ధరాత్రి. అడవి మరింత భయానకంగా మారింది. గాలి ఒక్కసారిగా బలంగా వీచి చెట్ల కొమ్మలు పరస్పరం ఢీకొంటూ చప్పుడు చేశాయి. చంద్రుడు మేఘాల మధ్య కాస్త కనిపించి మళ్లీ మాయమయ్యాడు. ఆ చీకటిలో కత్తిని గట్టిగా పట్టుకొని ముందుకు సాగుతున్నాడు మహారాజు విక్రమార్కుడు. అతని భుజంపై మళ్లీ వేలాడుతున్నాడు చతురమైన బేతాళుడు. ప్రతిసారీలాగే అతని నవ్వులో ఒక సవాలు దాగి ఉంది. రాజా విక్రమా అని బేతాళుడు మెల్లగా ప్రారంభించాడు. ఇప్పటివరకు ప్రేమ, ధర్మం, విధేయత గురించి పరీక్షించాను. కాని ఈసారి నీకు చెప్పబోయే కథ స్నేహం, త్యాగం, న్యాయం మధ్య జరిగిన సంఘర్షణ. జాగ్రత్తగా విను. ఈ ప్రశ్న నీ హృదయాన్ని కదిలిస్తుంది. విజయగిరి అనే రాజ్యంలో ఇద్దరు స్నేహితులుండేవారు, అర్జునుడు మరియు మాధవుడు. చిన్నప్పటినుంచే ఇద్దరూ కలిసి పెరిగారు. ఒకరికోసం ఒకరు ప్రాణం పెట్టేంత స్నేహం. అర్జునుడు ధైర్యవంతుడు, యుద్ధంలో నిపుణుడు. మాధవుడు జ్ఞానవంతుడు, వ్యూహరచనలో నైపుణ్యం గలవాడు. ఇద్దరూ కలిసి రాజ్యానికి సేవ చెయ్యాలని సంకల్పించారు. కాలక్రమేణా వారు రాజసభలో ప్రముఖ స్థానాలు సంపాదించారు. అర్జునుడు సైన్యాధిపతిగా నియమించబడ్డాడు. మాధవుడు ప్రధాన సలహాదారుడిగా ఎదిగాడు. రాజుగారికి అత్యంత విశ్వాసపాత్రుడయ్యాడు. ఒకరోజు రాజ్యంపై అకస్మాత్తుగా శత్రుదాడి జరిగింది. శత్రువులు తెలివిగా కుట్ర పన్నారు. రాజ్యంలోని ఒక ముఖ్యమైన కోటలోని రహస్య ద్వారం ద్వారా లోపలికి ప్రవేశించారు. ఈ విషయం తెలిసేటప్పటికి ఆలస్యమైపోయింది. రాజ్యం ప్రమాదంలో పడింది. దర్యాప్తు ప్రారంభమైంది. ఆ రహస్య ద్వారం విషయం తెలిసినవారు కేవలం 3 మాత్రమే. రాజును మినహాయిస్తే మిగిలింది 2 స్నేహితులు. సభలో ఉద్రిక్తత నెలకొంది. అర్జునుడు కోపంతో అన్నాడు, నేను నా ప్రాణాన్ని రాజ్యం కోసం అర్పించడానికి సిద్ధం. ద్రోహం చేసే ప్రశ్నే లేదు. మాధవుడు నిశ్శబ్దంగా నిలబడ్డాడు. కొన్ని ఆధారాలు మాధవుడి వైపు చూపించాయి. అతని గదిలో శత్రురాజ్యానికి చెందిన ఒక రహస్య పత్రం కనబడింది. ఇది చూసి సభలో అందరూ అతనిపై అనుమానం పడ్డారు. అర్జునుడు కూడా క్షణం గందరగోళానికి గురయ్యాడు. కాని వెంటనే అన్నాడు, మాధవుడు ద్రోహి కావడం అసాధ్యం. నేను అతన్ని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. రాజు తీవ్రంగా ఆలోచించాడు. ఆధారాలు మాధవుడివైపే ఉన్నాయి. ధర్మం ముందు స్నేహం చాలా చిన్నది. న్యాయం కోసం అతన్ని శిక్షించాలి అని సభలో పలికాడు. మాధవుడు తలవంచి అన్నాడు, మహారాజా, నేను చెప్పడానికి ఏం లేదు. నేను నిర్దోషిని. కాని నా మాటకు ఆధారం లేదు. మీరు న్యాయం అనుకున్నది చెయ్యండి. అర్జునుడు ముందుకొచ్చి అన్నాడు, మహారాజా, మాధవుడు నిర్దోషి అని నేను ప్రమాణం చేస్తాను. అతను ద్రోహి అయితే అతని శిక్షను నాకు విధించండి అన్నాడు. సభలో గుసగుసలు పెరిగాయి. రాజు కఠినంగా అన్నాడు, రాజ్యంలో న్యాయం వ్యక్తిగత అనుబంధాలపై ఆధారపడదు. ఆధారాలు స్పష్టంగా ఉన్నాయి. మాధవుడికి మరణశిక్ష విధించబడుతుంది. ఈ మాట విన్న అర్జునుడు గుండె పగిలిపోయింది. కాని రాజు నిర్ణయం మార్చలేదు. శిక్ష అమలు చేసే రోజు వచ్చింది. మాధవుణ్ణి ప్రజల ముందు తీసుకువచ్చారు. అర్జునుడు కళ్లలో నీళ్లతో నిలబడ్డాడు. చివరి క్షణంలో మాధవుడు చిరునవ్వు చిందించి అన్నాడు, స్నేహం అంటే నమ్మకం. నీ నమ్మకం నాకు చాలు. అతను శిక్షకు సిద్ధమవుతున్న సమయంలో ఒక్కసారిగా ఒక గూఢచారి పరుగెత్తుకుంటూ వచ్చాడు. అతని చేతిలో అసలు రహస్యపత్రం ఉంది. నిజమైన ద్రోహి రాజసభలోని మరొక అధికారి అని తేలింది. మాధవుడి గదిలో పెట్టిన పత్రం ఒక కుట్ర అని బయటపడింది. సభలో ఒక్కసారిగా నిశ్శబ్దం నెలకొంది. రాజు దిగ్భ్రాంతికి గురయ్యాడు. నేను తొందరపాటులో తీర్పు చెప్పాను. ధర్మం ముందు నేను తప్పు చేశాను అన్నాడు. మాధవుడు విడుదలయ్యాడు. అర్జునుడు ఆనందంతో అతన్ని ఆలింగనం చేసుకున్నాడు. ఇద్దరి స్నేహం మరింత బలపడింది. రాజు సభలో ప్రకటించాడు, నిజమైన స్నేహం నమ్మకంతో నిలబడుతుంది. కాని న్యాయం ముందు ఎవరూ పెద్దవారు కాదు. ఈ సంఘటన మనందరికీ గుణపాఠం అన్నాడు. ఇక్కడ బేతాళుడు విక్రమార్కుణ్ణి చూసి నవ్వాడు. రాజా విక్రమా, ఇప్పుడు చెప్పు, రాజు చేసిన తొందరపాటు తీర్పు తప్పా, లేక ఆధారాలపై నిర్ణయం తీసుకోవడం సరైనదా?
అర్జునుడు తన స్నేహితుడి కోసం శిక్ష స్వీకరించడానికి సిద్ధపడడం ధర్మమా లేక రాజ్య న్యాయానికి విరుద్ధమా? నీకు తెలిసి కూడా మౌనంగా ఉంటే నీ తల 1000 ముక్కలవుతుంది అన్నాడు. విక్రమార్కుడు క్షణం ఆగి సమాధానమిచ్చాడు. బేతాళా, రాజు ఆధారాలపై తీర్పు ఇవ్వడం తప్పు కాదు, కాని పూర్తి విచారణ లేకుండా తొందరపడడం తప్పు. ధర్మం సహనం కోరుతుంది. అర్జునుడు చేసింది స్నేహానికి నిదర్శనం, కాని రాజ్య న్యాయాన్ని మార్చే హక్కు అతనికి లేదు. నిజమైన ధర్మమంటే సత్యం బయటపడే వరకు ఆగడం. ఈ సంఘటన రాజుకు పాఠం, స్నేహానికి గొప్పతనం. బేతాళుడు ఘోరంగా నవ్వాడు. విక్రమా, మళ్ళీ నువ్వు మాట్లాడి దొరికిపోయావు. సత్యం చెప్పావు, కాని నా నియమం ప్రకారం నేను మళ్ళీ చెట్టుపైకి వెళ్తాను అని చెప్పగానే అతను విక్రమార్కుడి భుజం నుంచి జారి చెట్టుపై వేలాడాడు. విక్రమార్కుడు అలసట లేకుండా తిరిగి చెట్టెక్కి బేతాళుణ్ణి పట్టుకున్నాడు. అతని ముఖంలో అలసట కన్నా సంకల్పమే ఎక్కువగా కనిపించింది. అడవిగాలి మళ్లీ గుసగుసలాడింది. చీకటి మరింత గాఢమయ్యింది. కాని రాజు అడుగులు మాత్రం దృఢంగా ముందుకు సాగుతున్నాయి. బేతాళుడు ఈసారి కొంచెం గంభీరంగా అన్నాడు, రాజా, నీ న్యాయబుద్ధి నిజంగా అపూర్వం, కాని ఇంకా పరీక్షలు మిగిలి ఉన్నాయి. ప్రతి కథ నీ మనసును మరింత లోతుగా పరీక్షిస్తుంది అని చెప్పగానే విక్రమార్కుడు ఒక్క మాట కూడా మాట్లాడకుండా ముందుకు నడిచాడు. భుజంపై బేతాళుడితో, చీకటిని ఛేదిస్తూ ధర్మాన్ని కాపాడే సంకల్పంతో. ఇలా స్నేహం, త్యాగం, న్యాయం మధ్య జరిగిన ఈ కథ విక్రమార్కుడి జ్ఞానాన్ని మరింత ప్రకాశింపచేసింది. కాని బేతాళుడి కథలు ఇంకా ముగియలేదు. తరువాతి ఎపిసోడ్లో మరింత భయంకరమైన మరియు క్లిష్టమైన పరీక్ష ఎదురుకానుంది.